హస్బెండ్ దిల్ పసంద్ దిల్ కుష్ తెచ్చిండే. సో యాజ్ యూ నో దానికున్న స్వీట్ అంతా తినేసినాక బ్రెడ్ ఉండిపోయింది. బ్రెడ్ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. ఫుడ్ చాలా కష్టపడితే వస్తుంది. హూ ఆల్ అగ్రీ విత్ మీ ప్లీజ్ కామెంట్. చాలా కష్టపడుతుంది. మనం కష్టపడేదే ఫుడ్ కోసం, కానీ ఫుడ్ కోసం బతకద్దు. దట్ ఆల్సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ. సో దాన్ని నేను ఇలా మొత్తం స్మాష్ చేసేసిన ఆ బ్రెడ్ని, క్రీమ్ దీని. సో దిస్ ఈజ్ జస్ట్ బ్రెడ్, నథింగ్ బట్. ఓకే, ఇప్పుడు ఈ బ్రెడ్లో నేను కొంచెం ఆరిగానో, కొంచెం పిజ్జా సీజనింగ్, ఇంకా ఈ 2 గ్రేట్ చేసి ఐల్ షో యూ వేస్తా. ఒక 3 eggs, కొంచెం కొత్తిమీర, కొంచెం సాస్. స్మాల్ చిన్నపాటి పిజ్జా టైప్ అనుకోండి. ఓకే, విత్ పాడేయాలి అనుకున్న బ్రెడ్తో. ఒక పెద్ద ఆనియన్ని తీసుకొని దాన్ని కూడా నేను గ్రేట్ చేసుకున్నా. సేమ్ ఇది క్యూబ్స్ బటర్ అనమాట. ఈ బటర్ని చేసుకున్నట్టు ఇది ఆరిగానో, ఇది పిజ్జా సెస్మి. ఇది గ్రేట్ చేసుకున్నప్పుడు వచ్చిన కొంచెం దాన్ని కూడా కట్ చేసుకున్నా. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు, సో ఐ మేక్ విత్ దిస్ సంథింగ్. ఐ షో యూ. ఇట్లా వస్తుంది గ్రేట్ చేసుకున్నప్పుడు. ఐ త్రో దిస్. పిల్లలకి కాబట్టి కొంచెమే ఇలా కట్ చేసుకున్నా సీజర్స్తోని. సాస్ యాడ్ చేసుకోండి కొంచెం. ఇది వెల్లుల్లిపాయ, గ్రేటెడ్ వెల్లుల్లిపాయ. ఇది కూడా ఒక 5-6 వెల్లుల్లిపాయ గ్రేట్ చేసుకున్నా. ఇంత పెప్పర్, సాల్ట్, ఇంకొంచెం. నౌ దిస్ 2 plates మిక్స్ టుగెదర్. అంతా మిక్స్ చేయాలి. ఇందులో చేయబోతున్నాము. మంచి పిజ్జా స్మెల్ అయితే వస్తుంది. ఇలా ఆయిల్ని పెంకకి పోస్తా. ఇంకొకటి సిమ్లో చేయాలి. Using little bit olive oil, good for health. This one. మళ్ళీ మీది నుంచి కూడా ఆయిల్ వేస్తా. ఆలివ్ ఆయిల్. మళ్ళీ చెప్తున్నా, సిమ్లో పెట్టాలి. ఓకే, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఆలివ్ పెడితే బాగుంటుంది, బట్ ఆలివ్ ఆయిల్ వేస్తాను. ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఓకే, సిమ్ నుంచి కొంచెం హై చేసుకుంటే బెస్ట్. బాగుంది. పిజ్జా మీద ఆమ్లెట్ వేసుకున్నట్టు, కానీ బాగుంది. హోమ్మేడ్ సూపర్. నా కొడుకు పిజ్జా లవర్, అందుకే నేను పిజ్జా లాగా ఇంట్లో ట్రై చేస్తుంటా. ఎట్లుంది? సూపర్. సరే, గుండూరు చేసిర్రు ఇతన్? సరే, కానీ ఎవరు చేసిర్రు? నేనే. ఓకే, వస్తూనే ఉన్నా, అక్కడ అయిపోతూనే ఉన్నాయి. ఫస్ట్ రౌండ్లో 3 ఖాళీ. సో దిస్ ఈజ్ ద లాస్ట్ రౌండ్. 2 rounds అయినాయి. యాడింగ్ ఆలివ్ ఆయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. నువ్వు తిని చెప్పు బుడి. హౌ ఇస్ ఇట్? సూపర్. అమ్మ, నీకు నచ్చిందానే? ఓకే, బాయ్.